నేము ఫేము వచ్చాక సెలబ్రిటీ చుట్టూ కంపెనీలు వెంటపడటం కామన్. కానీ మన సెలబ్రిటీలను వివాదాలు వెంటాడుతున్నాయి. ఏకంగా పోలీసులు వెంటాడి వేటాడే వరకు తెచ్చుకుంటున్నారు. వాళ్లపై వచ్చిన ఆరోపణలు కూడా చిన్నవి కాదు. ఏకంగా లైంగిక వేధింపుల కేసులు నమోదవుతున్నాయి. మొన్న రాజ్ తరుణ్, నిన్న జానీ మాస్టర్, ఇవాళ హర్ష సాయి. ఈ ముగ్గురిపై వచ్చిన తీవ్రమైన ఆరోపణలతో పెద్ద దుమారమే రేగుతోంది. ఈ ముగ్గురి ప్రొఫెషన్స్ వేరు, కానీ ఎదుర్కొంటున్న ఆరోపణలు మాత్రం సేమ్ టు సేమ్. అవకాశాల పేరిట అమ్మాయిలతో ఆడుకున్నారు, నమ్మించి నయవంచన చేశారు. ఇవన్నీ బాధితురాళ్లు చేస్తున్న ఆరోపణలు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ముగ్గురు ఇప్పుడు డర్టీ కేసులో ఇరుక్కున్నారు. ఆన్లైన్ ఫేమ్, డబ్బు వస్తే చాలు విచ్చలవిడిగా వ్యవహరించడానికి అదో లైసెన్స్ అనుకునే తత్వం పెరిగిపోతుంది అనడానికి ఈ మూడు కేసులు బెస్ట్ ఎగ్జాంపుల్. హర్ష సాయి అనే సోషల్ మీడియాలో పాపులర్ పర్సన్ కూడా కేసుల్లో ఇరుక్కోవడానికి ఇదే కారణం. దానకర్ణుడిగా బిల్డప్ ఇస్తూ వీడియో చేసి ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్లో పాపులారిటీ సాధించిన హర్ష సాయిపై కేసు నమోదైంది. తన మెగా పాన్ ఇండియా మూవీలో లీడ్ రోల్ సంగతేమో కానీ నార్సింగ్ పిఎస్లో కంప్లైంట్తో హర్ష సాయి డర్టీ పిక్చర్ రోడ్డెక్కింది. హర్ష సాయి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని బిగ్ బాస్ ఓటీటీ మాజీ కంటెస్టెంట్ నార్సింగ్ పోలీసులను ఆశ్రయించడంతో బండారం బయటపడింది. ఈ మధ్య అతను చేస్తున్న పనులు కూడా కాంట్రవర్సీ అయ్యాయి. ఎంత తక్కువ టైంలో ఫేమస్ అయ్యాడు, అదే స్థాయిలో ఆరోపణలతో చిక్కుల్లో పడ్డాడు ఈ కుర్రాడు. ఇటీవల హర్ష సాయి బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ వ్యవహారం హాట్ టాపిక్ అయింది. ఇక జానీ మాస్టర్ తకదిమితోం గురించి చెప్పక్కర్లేదు. మాస్టర్ బూతు కహానీ అంతా సోషల్ మీడియాలో స్టెప్పులేస్తోంది. తన దగ్గర పనిచేస్తున్న అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ జీవితంతో చెలగాటమాడాడి గురూజీ. అవకాశాల పేరుతో బెదిరించి యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. తక్కువ సమయంలోనే మంచి పేరు తెచ్చుకొని హీరోలతో స్టెప్పులు వేయించాల్సిన జానీ మాస్టర్ తప్పుడు పనులతో అడ్డంగా బుక్కయ్యాడు. కెరీర్ పీక్స్లోకి వెళుతుంది అనుకుంటున్న సమయంలో కస్టడీలో విచారణ ఎదుర్కొంటున్నాడు. ఇక రాజ్ తరుణ్, లావణ్య మధ్యలో మాల్వి మల్హోత్రా. ఈ ఎపిసోడ్ ఇటీవల డైలీ సీరియల్ లాగా నడిచింది. ఆరోపణలు ప్రత్యారోపణలతో అనేక ట్విస్టులు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం వివాదంలో ఇప్పటికీ ఎలాంటి క్లారిటీ లేదు. కానీ ఈ కేసును దర్యాప్తు చేసే కొద్దీ ఎలాంటి సంచలన నిజాలు బయటపడతాయో తెలీదు. మరి ఈ ముగ్గురు విషయంలో ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అనే విషయంపై మాత్రం ఇప్పటికీ ఎవరికీ ఏ క్లారిటీ లేదు. ఎందుకంటే హీరోల పాపులారిటీని వాడుకొని వారి జీవితాలను నాశనం చేయడానికే బాధితురాళ్లు ఇలా చేశారా, లేదా వారిపై నిజంగానే ఆ అఘాయిత్యాలు జరిగాయి కాబట్టే ధైర్యంగా మీడియా ముందుకు వచ్చారా, లేదా దీని వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇలా రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఇండస్ట్రీలో ఇలాంటి ముసుగు వేసుకున్న వారు ఇంకా ఎంతమంది ఉన్నారో ఏమో అంటూ నెట్టింట గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే నార్సింగ్ పోలీస్ స్టేషన్ లవ్ బ్రేకప్ ఇష్యూలకు స్పాట్గా మారింది. లా అండ్ ఆర్డర్, డ్రగ్స్ లాంటి కేసుల కన్నా లవ్ షికాయతులే ఎక్కువగా నార్సింగ్ పోలీసులకు సవాల్ విసురుతున్నాయి. వాటిలో మేజర్ కేసులు సినిమా వాళ్లకు చెందినవే. హర్ష సాయిపై కేసు ఫైల్ అయింది నార్సింగ్ పిఎస్లోనే. జానీ మాస్టర్ కేసును నార్సింగ్ పోలీసులే డీల్ చేస్తున్నారు. లావణ్య, రాజ్ తరుణ్ వివాదం ఫైల్ కూడా ఈ నార్సింగ్ పిఎస్లోనే ఉంది. నార్సింగ్ పోలీసుల లిస్టులో చేరిన వీరంతా హై ప్రొఫైల్ సెలబ్రిటీలు. ఒకరు పోతే మరొకరు అన్నట్టు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీంతో నార్సింగ్ పోలీస్ స్టేషన్ సిబ్బంది మాత్రం ఫిర్యాదు అంటేనే ఒత్తిడికి గురవుతున్నారట.